చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. సార్, ఇక దేశంలో పెరిగిపోతున్న పెళ్లి కాని ప్రసాదులు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా అదే పరిస్థితి. పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదట. ఎలా చూడాలి సార్ ఈ అంశాన్ని? అదే మీకు ఇది జాతీయ జనాభా నమూనా సర్వే అని సర్వే జరిగింది 2022లో ఇది. సో మీకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ సర్వేలలో వెల్లడైన డేటా ఏంటంటే మనకు తెలుసు స్టాట్యుటరీ ఏజ్ లిమిట్ అంటారు. అంటే 18 ఇయర్స్ అమ్మాయి, 21 ఇయర్స్ అయితే అబ్బాయి. ఇంతకన్నా తక్కువ ఏజ్ అయితే అది చైల్డ్ మ్యారేజెస్ కిందకి వస్తుంది. మన దేశంలో బాల్య వివాహాలు కూడా చాలా ఎక్కువే, అదేం తక్కువేం కాదు. కానీ అదే సమయంలో ఈ స్టాట్యుటరీ ఏజ్ లిమిట్ దాటినా కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు దేశం మొత్తం మీద 51% ఉన్నారని. టు బీ ప్రిసైజ్ 51.1%. అందులో మీకు 56.3% పురుషులు అయితే ఇంకా ఎక్కువ ఉన్నారు. సో మీకు మహిళల్లో కూడా 47.7%, 45.7%. అంటే మీకు పురుషుల్లో 56 అబౌవ్ ఉన్నారు. మా స్త్రీల్లో నియర్లీ 46%, 45.7 అంటే అరౌండ్ 46% ఉన్నారు. కానీ తెలంగాణ, ఆంధ్రలో ఓవరాల్గా తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఆల్ ఇండియా యావరేజ్ 51% ఉంటే ఆంధ్రలో, తెలంగాణలో అరౌండ్ 47% ఉన్నట్టుంది. 47.5, ఆంధ్రలో 43.7 అంటే అరౌండ్ 44%. సో నేషనల్ ఎవరేజ్ కన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలేటివ్లీ పెళ్లి కాని ప్రసాదమ్మలు తక్కువనే ఉన్నారు. సో మీకు భారతదేశంతో పోలిస్తే. సో బట్ స్టిల్ ఎందుకు ఇది అవుతుంది అంటే, ఒకటి ఇట్స్ ఆల్సో దీనిపైన భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అంటే యంగ్ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం కరెక్టా కాదా, 22-23 దీనికి సోషాలజికల్ చేంజెస్ మారిపోతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఉద్యోగాలు, పని దొరకడం, ఉద్యోగం అనేది, ఇప్పుడు మా నాన్న ఉంటే మెట్రికులేషన్ పాస్ అయినాకనే మా నాన్న స్కూల్ టీచర్గా చేరాడు. ఇప్పుడు మెట్రికులేషన్ పాస్ అయితే ఉద్యోగాలు చేస్తారా? అప్పటికి మా నాన్నకు బ్యాంకులో ఉద్యోగం వచ్చిందట, టీచర్ ఉద్యోగం వచ్చిందట. ఆ రోజుల్లో ఇంకా బ్యాంకులు నేషనలైజ్ కాలే. సో ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి కనుక ఆ ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో, ఈ సర్కార్ కొలువు కదా అని చెప్పి టీచర్ చేరిండు. మా నాన్న టీచర్ ఉన్నానే మా నాన్నతో పాటు బ్యాంకులో చేరిన వాళ్ళు మేనేజర్లు అయిపోయారు, జనరల్ మేనేజర్లు అయ్యారు. సో అందువల్ల అప్పుడున్న సిచ్యువేషన్ వేరు, మెట్రికులేషన్తో జాబ్స్ వచ్చేది. సో అప్పుడు ఐటీఐ చేస్తే జాబులు వచ్చేది, ఇప్పుడు వస్తుందా ఐఐటీలు చేస్తేనే జాబులు వస్తలేవు. సో అందువల్ల ఒకటి ఎంప్లాయ్మెంటు ప్యాటర్న్స్, ఎకానమీ మారిపోయింది. మీకు 21 ఇయర్స్లో మీకు ఇంజనీరింగే పూర్తయ్యే వరకే 21 ఇయర్స్ అవుతుంది. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత వెంటనే పెళ్ళి చేసుకొని తమ స్వేచ్ఛను వదులుకోవడం అనే ఒక భావన కూడా పెరుగుతోంది. పెళ్ళైన తర్వాత కాస్త తమ కెరీర్ను పర్సూ చేసుకోవడమో, లేదా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడమో, లేదు కాస్త ఊపిరి పీల్చుకోవడం. ఇప్పటిదాకా చదువు అనే పనిలో ఉన్నాం, ఇప్పుడే ఉద్యోగం వచ్చింది, లెట్ మీ ఎంజాయ్ లైఫ్ ఫర్ సమ్ టైమ్. ఆ ఫ్రీడమ్ ఎందుకు కోల్పోవాలి? ఎందుకంటే పెళ్ళి అయితే స్వేచ్ఛ పోతుంది కదా, నీకు బాధ్యత పెరుగుతుంది, బరువు పెరుగుతుంది కదా. అనివార్యంగా పెళ్ళైన మరుక్షణం నీకు బరువు బాధ్యత పెరుగుతుంది. సో అందువల్ల ఆ బరువు బాధ్యతలు ఇప్పుడే నెత్తి మీద ఎందుకు వేసుకోవడం, కాస్త స్వేచ్ఛగా జీవించుదాం అనే ధోరణికి కూడా పోతుంది. తర్వాత ఆస్పిరేషనల్గా మారిపోతున్నాం. ఒకప్పట్లాగా ఏదో చిన్న ఉద్యోగం వచ్చినా అక్కడే ఉండిపోవడం లేదు కదా. నీకు స్టార్టప్లు పెట్టాలని, లేదు నేను అమెరికాకి వెళ్ళి ఎంఎస్ చేయాలని, లేదు ఎంబీబీఎస్ అయిపోతే నేనే ఎప్పుడు నర్సింగ్ హోమ్ పెట్టాలని, సో సిఏ అయితే నా సొంత ఆఫీస్ ఎప్పుడు పెట్టుకోవాలి, లా చదివానుకోండి జూనియర్ అడ్వకేట్గా కాదు, నా అంతా నేను సొంత ఇండిపెండెంట్ లాయర్గా ఎలా ఉండాలని, ఇలా ప్రతి దాంట్లో కూడా ఆస్పిరేషనల్ ఇండియన్. అంటే ప్రజలు ఒకప్పట్లాగా సంతృప్తి చెందడం లేదు, సాధించాలి. అది మంచిది కూడా ఎకానమీకి, ఎకానమీ మంచిది, సొసైటీ మంచిది. సో ఈ కారణాల రీత్యా మీకు పెళ్ళి కాని ప్రసాదులు పెరుగుతున్నారు. ఇంకోటి కూడా ఏంటంటే ఒకప్పట్లాగా ఛాందస భావాలు, సాంప్రదాయాల సంఖ్యలు ఇలాంటివి లేవు. ఒకప్పుడు అనుమానాలు ఉండే, ఒక అమ్మాయి యుక్త వయసు వచ్చిన పెళ్లి చేసేయాలి, పెళ్లి చేయకపోతే ఎట్లా పక్కోళ్ళు, సమాజము, ఇంటి పక్కవాడు, ఇంటి ముందు ఇంకా పెళ్లి చేయవా, ఎంతకాలం నెత్తి మీద పెట్టుకుంటావు, ఇట్లా మాట్లాడేవాళ్ళు.
ఇప్పుడు అలా ఎక్కడుంది? ఇప్పుడు మహిళా స్వేచ్ఛ, మహిళల ఇండిపెండెన్స్, ఇప్పటికీ కూడా సిగ్నిఫికెంట్ రెస్ట్రిక్షన్స్ ఉమెన్ పైన ఉన్న ఫేర్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడము, ఫేర్ అమౌంట్ ఆఫ్ మోడర్నిజం వచ్చేసింది కదా. అందువల్ల సమాజంలో ఒకప్పట్లాగా సాంప్రదాయాల సంఖ్యలు లేవు, ఛాందసవాద భావాల ప్రభావము లేదు, ఇవన్నీ తగ్గుతున్నాయి కనుక మోడర్నైజ్ అవుతుంది, ఆధునీకరణ అవుతుంది, అర్బనైజేషన్ అవుతుంది. మీరు గమనించండి, గ్రామాల్లో తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి, మీకు పట్టణాలు నగరాల్లో కంపారిటివ్లీ కావు. సో అందువల్ల ఆ రకమైనటువంటి ట్రెండ్ పెరిగింది. ఒకప్పుడు నీకు పెళ్లి చూపులప్పుడు కూడా తల్లిదండ్రులు పోయి చూస్తే పెళ్ళిళ్ళు చేసుకున్న రోజులు ఉండేవి. అసలు ఆ వరుడు వధువు చూసుకునే వాళ్ళు కాదు. అందుకే మీకు పెళ్ళిళ్ళలో బట్ట క్లాత్ కడతారు మధ్యలో. సో ఆ క్లాత్ లాస్ట్కి తీస్తారు, అప్పటిదాకా అమ్మాయినే చూడడు. ఇప్పుడు క్లాత్ ఎందుకు, అంతకుముందు సినిమాలకు పోయి వచ్చినాక రెస్టారెంట్లకి తిరిగి వచ్చాక అయినా కూడా ఆ సంప్రదాయం ఇప్పటికి పోలేదు. మీరు చూడండి, మ్యారేజ్లో తెర, భార్యాభర్త వధువు వధువుల మధ్య తెర ఉంటుంది. తెర ఎందుకు, ఎప్పుడో పోయింది ఆ తెర. సో మీకు పెళ్ళి చూపుల సమయంలోనే ఒక 3 నెలలో 4 నెలలో మాట్లాడుకుంటేనే, చాట్ చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటామంటున్నారు. సార్ ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసేస్తున్నారు సార్. ప్రీ వెడ్డింగ్ షూట్లో వెడ్డింగ్ డిసైడ్ అయ్యాక, అది ప్రీ వెడ్డింగ్ షూట్లు పెళ్ళి డిసైడ్ అయ్యాక, ఈవెన్ పెళ్ళి డిసైడ్ కాకముందు కూడా, అంటే ఒకరికొకరు నచ్చారా లేదా చెప్పుకునే ముందు కూడా లెట్ us ఇంటరాక్ట్. నీ ఇంట్రెస్ట్లు ఏంటి, నా ఇంట్రెస్ట్లు ఏంటి, నీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, నా ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, నీ అబ్లిగేషన్స్ ఏంటి, నా ఇలా మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక బెటర్ అవగాహన కావాలి. ఏదో పెళ్ళి చేసుకొని తర్వాత మళ్ళీ మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు ఉండకూడదు అనేటువంటి ధోరణి. ఒకవైపేమో గణాలు, మీకు ఇక రకరకాల గణాల్లో కూడా ఇంకా లోపల నక్షత్రాలు రకరకాలు చూస్తున్నారు. హొరోస్కోప్లు చూడడము బాగా పెరిగింది. మీకు ఒకప్పుడు గోత్రాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు గోత్రాలకు ఎక్కడ దాటిపోతాను, గణాలు చూస్తాను, ఇంకా గణాలు ఇంకా ఏవో చూస్తాను. అమెరికాలో ఉన్నాయి ఈ గణాల గోల తగ్గడం లేదు. మరోవైపు ఇదేమో తల్లిదండ్రుల గోల, పిల్లల గోల ఏంటంటే గణాల సంగతి అసలు మా గణాలు కలిస్తే లేవో ఇద్దరు మాట్లాడుకుంటూ తెలుస్తుంది. నీ గణాల సంగతి పోనీ, మా గణాలు తెలవాలంటే మొదలు మా గళాలు కలవాలి. అందువల్ల మొదలు గణాలు మీరు చూడండి, గళాలు మేము చూసుకుంటామని ఈ ఇద్దరు చాట్ చేసుకుంటున్నారు. అలా అయ్యాక దే ఆర్ కమింగ్ టు ఏ కంక్లూజన్, పెళ్ళి చేసుకోవాలా వద్దా, సో మన ఇద్దరికి లైఫ్ సెట్ అవుతుందా లేదా. నేను అందుకే మీకు క్యాంపసెస్లో మీకు లవ్ అఫేర్లే కాదు, బ్రేకప్లు కూడా బాగా పెరిగిపోతున్నాయి కదా. సో మన చూడండి, నిన్నటిదాకా రిలేషన్షిప్లో ఉన్నామంటారు, మళ్ళీ బ్రేకప్ అయ్యామంటారు. ఆ బ్రేకప్ ఏందో, ఆ రిలేషన్షిప్ ఏందో, ఇదంతా కొత్త సమాజాన్ని మన కళ్ళ ముందు చూస్తున్నాం కదా. అందువల్ల ఈ టైంలో అనివార్యంగా ఇవన్నీ పెళ్ళిళ్ళ ఏజ్ను పెంచుతుంటాయి కదా.